అబ్బా, ఇంకా అయోమయంలో ఉండకు. అయ్యో, నీకు అర్థం కావట్లేదు. ఒక ఆడపిల్ల మెడలో తాళి పడటం అంటే అది జీవితంలో ఒకే ఒక్కసారి ఎదురయ్యే అనుభూతి. తాళి పడ్డాక ఆడదానికి జీవితమే మారిపోతుందంటారు. ఇప్పుడు నా జీవితం ఎటు వెళుతుందో ఏంటో. ఇదే నా సమస్య. పెచ్చిదానా, నీ మెడలో తాళి పడేలా చేసిన ఆ భగవంతుడికి నీ జీవితాన్ని ఎలా ముందుకు నడిపించాలో తెలీదనుకుంటున్నావా? ఎలా నడిపిస్తాడు? ఒకవేళ ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? అసలు అమ్మగారు నన్ను కోడలిగా ఒప్పుకుంటారా? ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు ఎంతో భయంగా ఉంది. జరగబోయేదాన్ని తలుచుకుంటేనే నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇప్పుడేమంటావు? నీ మెళ్ళో ఉన్న తాళని తీసి పక్కన పడేస్తావా? నీ మెడలో కట్టిన తాళి కాదంటావా? అసలు నీకు పెళ్ళే కాలేదనుకుంటున్నావా? మాట్లాడవేంటి? ప్రేమ తెలియకుండా తాళి కట్టాడు అనుకుంటే నువ్వు తీసేసేయి. తీసేయి, ఆ ధైర్యం చేసేయి. అది నువ్వు చెయ్యలేవు చామంతి. ఆ తాళి విలువేంటో, దాని అనుభూతి ఏంటో నీకు అనుక్షణం తెలుస్తూనే ఉంటుంది. ఇంకా సందిగ్ధంలోనే ఉంటాను అంటే చెబుతున్నాను కదా, ఆ తాళిని తీసి పాడే. చూస్తావేంటి? తీసి విసిరేయి, తెంపి పాడేయి. తీసేసేయి, నీకే చెప్పేది, తీసేయి. లేదు 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 లేదు. ఇదంతా దైవ నిర్ణయం. ఆ దైవమే నీ మెడలో తాళి కట్టించాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా నీ ఫీలింగ్సే తనలో కూడా కలవచ్చు. నువ్వు ఆ తాళి తీయలేవు చామంతి, తీయలేవు. ఆ తాళి విలువేంటో, దాని అనుభూతి ఏంటో నీకు అనుక్షణం తెలుస్తూనే ఉంటుంది. దరిచేరని దూరం మన కలైక తీరం, మునిమాకుల చందం మన ఇరువురి పయనం. మన కలైక ఎప్పుడు తెలవారే కలలే, కలగలవాలన్నా జత కుదరదు లే.